అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమవాసులకి మాకి అందరికీ కలిపి కమ్మని పెసరపప్పు పాయసం అయితే ఉండబోతున్నాను. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు ఇందులో ఉన్నాయి. మళ్ళీ నేను వండేటప్పుడు ఏమేమి వేశాను అన్నట్లుగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పాత్ర పెట్టి అందులో పెసరపప్పు వేసి ఆ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలండి. సన్నని మంట మీద పెసరపప్పు ఎంత దోరగా వేగితే అంత కమ్మగా ఉంటుంది పాయసం. దాన్ని తీసి పక్కన పెట్టి అదే పొయ్యి మీద ఇంకొక పాత్ర పెట్టి ఓ గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసాను. ఇప్పుడైతే ఇలాచీ వేసుకుంటున్నానండి మిక్సీకి. చక్కెర ఇలాచీ 2 కలిపి మిక్సీకి వేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకునేసి అంతలోపల ఎసురు కాగింది. ఇప్పుడైతే వేయించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, అందులోకి నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కున్నానండి. పప్పు కడిగేసి ఆ ఎసురులోకి వేసేసాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడైతే బాగా మంట పెట్టుకొని పప్పు అయితే బాగా ఉడకపెట్టుకోవాలా. మన ఇష్టం, నున్నగా కావాలంటే ఉడకపెట్టుకోవచ్చు, కొంచెం దబ్బగా కావాలంటే కూడా ఉడకపెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడైతే పప్పు బాగా ఉడికిందండి. ఇదిగోండి ఇప్పుడైతే బాగా దగ్గరకు వచ్చింది. పప్పు అయితే ఈ విధంగా ఉడికిందనమాట. క్వాంటిటీ అయితే తక్కువే చేస్తానండి, ఎందుకంటే అప్పుడప్పుడు స్వీట్లు పెడతానే ఉంటాం మన వాళ్ళకి, దానికనే. ఇక్కడైతే పప్పు ఉడికింది కాబట్టి దానికి తగినంత బెల్లం అయితే వేసుకున్నానండి. ఈ బెల్లం వేసిన తర్వాత సన్నని మంట మీద బాగా ఉడకపెడితే కమ్మని వంట తయారవుతుందన్నమాట. ఇప్పుడైతే పప్పు బెల్లము అంతా ఉడికి బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు మనకి దీనికి ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నానండి. మనం ఏదైతే మిక్సీకి వేసుకున్నామో ఆ ఇలాచీ పౌడర్ అందులోకి వేసేసాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కూడా కాసేపు ఉడకపెట్టి దాన్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. దాని తర్వాత అదే పొయ్యి మీద పాత్ర పెట్టుకొని అందులోకి మన ఇంట్లో చేసిన నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా ఆ నెయ్యి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు అందులోకి అయితే వేసానండి. జీడిపప్పు కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది. కాకపోతే మన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే కాబట్టి ఒకరికి మెదగచ్చు మెదకపోవచ్చు, దానికని ఈ రకంగా తగినంతే వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. జీడిపప్పు వేగిన తర్వాత ఈ రకంగా ఎండు ద్రాక్ష కూడా వేసానండి. ఇవి 2 వేయించుకొని మనం ఏదైతే పాయసం తయారు చేసుకున్నామో అందులోకి వేసేయడమే. ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత బాగా కాచి చల్లార్చిన పాలైతే ఈ విధంగా వేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు పాయసం రెడీ. ఆలస్యం చేయకుండా మన వాళ్ళకందరికీ వడ్డిచ్చేసి పాయసం రుచి ఏ విధంగా ఉందో వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఓకేనా? సాయిత్రంప పాయసమా ఎలా ఉందప్పా? సూపర్గా ఉందప్పా. థ్యాంక్ యూ. ఓ అందరికీ వచ్చింది జీడిపప్పు దండిగానే వేసిన. థ్యాంక్ యూ. బాగుందప్పా. మంచి మామిడి పప్పు వేసి అదిరింది అమ్మ అదిరింది అమ్మ చేతి పాయసము అదిరింది. సూపర్ అప్ప. థ్యాంక్ యూ అప్ప. థ్యాంక్ యూ. అదిరింది అమ్మ చేతి పాయసము అదిరింది. చాలా బాగుంది మా పాయసం.